ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు అయితే దశరథ్ అయితే కంగారు పడతా ఉంటాడు. శ్రీధర్ అయితే కాంచన్ అయితే బతిమిలాడుకుంటా కోపడతా ఉంటాడు. కాంచన్‌కి అయితే ఒక ట్విస్ట్ అయితే ఇస్తాడు. ఇది అసలు ఇదంతా ఎలా జరిగిందో మీరు తెలుసుకోవాలంటే ఈ ఎక్స్‌ప్లనేషన్ మొత్తం పూర్తిగా అయితే వినాలి. ఇంకా ఎపిసోడ్‌లోకి అయితే వెళ్తే ఇంకా పారిజాతం, జ్యోత్స్న అయితే నిద్రపోతా ఉంటారు. ఇంక అప్పుడే పారిజాతానికి అయితే ఒక కల అయితే వచ్చిద్ది. జ్యోత్స్నని అరెస్ట్ చేస్తున్నట్టు, జ్యోత్స్న తప్పులన్నీ బయటపడి అరెస్ట్ చేస్తున్నట్టు ఒక కల అయితే వచ్చి అరెస్ట్ చేయొద్దు, నా మనవరాల్ని అరెస్ట్ చేయొద్దు అని ఒక్కసారిగా పైకి లేసి భయపడిపోతా చేతులు ఊపుతా ఉండిద్ది. ఇంకప్పుడైతే జ్యోత్స్న కూడా మెలుకువ వచ్చేసి ఏమైందబ్బా దీనికి అనుకోని పారిజాతాన్ని అయితే గ్రాని ఏమైంది అని అయితే లేపిద్ది. అది నిన్ను అరెస్ట్ చేస్తున్నట్టు కలొచ్చింది అని అయితే పారిజాతం అయితే చెప్పిద్ది. నన్ను అరెస్ట్ చేస్తున్నట్టు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? నిన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారంటే నువ్వు చేసిన 2,34,00,000 స్కామ్ దాంతో పాటు నువ్వు చేసిన మిగతా స్కాములు అన్ని బయటపడి నిన్ను అరెస్ట్ చేస్తున్నట్టు నాకు కలొచ్చింది అని అయితే పారిజాతం అయితే చెప్పిద్ది. నేను చేసిన స్కాములు నీకు తెలుసా? అనగానే నాకు తెలీదే, నాకు చెప్పలేదు కదా నువ్వు. కానీ అయన్నీ బయటపడి అరెస్ట్ చేస్తున్నట్టు కలొచ్చింది. నీకేం తెలీదు. మిగతా పోలీసులకు తెలుసంట, ఎవరో బయట పెట్టారంట. పడుకో గాని ఇదంతా ఎవరికీ తెలీదు గాని అని అయితే ఇంక జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు పారిజాతం అయితే లేదే. ఈ తెల్లవారుజామున వచ్చిన కలలు ఖచ్చితంగా నిజం అవుతాయంటే నిజంగా నాకెందుకో భయమేస్తుంది. నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. నా కలొచ్చిందంటే ఎక్కడో అక్కడ దీనికి పురుడు పోసుకున్నట్టే, నిజంగానే పురుడు పోసుకున్నట్టేనే. నాకు కల రాదు. కలొచ్చిందంటే నిజంగా జరిగిద్ది. నువ్వు జాగ్రత్తగా ఉండవే అని అయితే పారిజాతం అయితే చెప్పిద్ది. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే నువ్వు పడుకో గ్రాని, నన్ను ఎవరు ఏం చేయలేరు గాని ఒకవేళ చేసే పరిస్థితి వచ్చి నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పుడు నిన్ను కూడా నేను తోడుగా తీసుకెళ్తాలే అని అయితే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు పారిజాతం అయితే నన్నెందుకు అరెస్ట్ చేస్తారే? నన్నెందుకు తీసుకెళ్తావు నువ్వైనా గాని? ఇదేం బుద్ధే నీకా? నిజంగానే తీసుకెళ్తావు. ఇదేం బుద్ధి అసలు నీకు? నాకు అర్థం కాదు. నేనైతే రాను చెప్తున్నా అనేది ఇంక పారిజాతం అయితే అనిద్ది. ఇంకప్పుడైతే జ్యోత్స్న మాత్రం సరేలే పడుకో, అప్పుడు చూద్దాం గాని ఒకవేళ అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే నన్ను నేను ఎలా కాపాడుకోవాలి ఆ విషయం కూడా నాకు తెలుసులే అనేది ఇంక జ్యోత్స్న అయితే అనిద్ది పారిజాతంతో. ఇంకా పారిజాతం అయితే ఆలోచిస్తా ఉండిద్ది. ఇది చేసిన స్కాములు, కంపెనీలో ఇది చేసిన స్కాములు ఖచ్చితంగా శ్రీధర్ గాడు ఎలాగైనా బయటపెడతాడు. వాళ్ళ మామయ్య దగ్గర మంచి పేరు కోసం వాడిని ఎలాగైనా ఆపి ఆ స్కాములు ఎలాగోలా బయటికి రానికుండా నా మనవరాల్ని నేను కాపాడుకోవాలి. ఎలా చేయాలి? ఏం చేయాలి? అనుకుంటానే ఇంక పారిజాతం అయితే నిద్రపోయిద్ది. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంక ఉదయం అయితే అయిద్ది. ఇంకా శ్రీధర్ ఇంకా దశరథు సుమిత్ర దగ్గరికి తీసుకెళ్తారు. సుమిత్ర అయితే ఇంకా పడుకొని ఉండిద్ది. ఇంకప్పుడే దశరథ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసి ఇంకా మొహం కడుక్కొని బయటికి అయితే వచ్చి ఆ టవల్ తుడుచుకుంటా ఆలోచిస్తా ఉంటాడు. సుమిత్ర ఇప్పుడు పొద్దున లేచింది కదా, పొద్దున లేచి మొత్తం అంటే పూజ మొత్తం చేసి ఇల్లు కూడా క్లీన్ చేసి మొత్తం అంతా చేసేసింది కదా, మరి ఈ రోజు ఇంకా పడుకొని ఉంది అని అయితే దశరథ్ అయితే ఆలోచిస్తా ఉంటాడు. ఇంకా సరే అని లేపుదామని అయితే సుమిత్ర అయితే లేపుతా ఉంటాడు. ఎంత లేపినా కానీ సుమిత్ర అయితే లేకపోతే అది కాక ఒళ్ళు కూడా చల్లగా అయిపోయి ఉండిద్ది. ఏమైందబ్బా అనుకుంటా దశరథ్ అయితే భయపడిపోతా ఉంటాడు. భయపడిపోయి సుమిత్ర లే సుమిత్ర అనేది గట్టిగా ఎదుస్తా అంటాడు. కానీ సుమిత్ర మాత్రం ఉలుకు పలుకు లేకుండా పడుకొని ఉండిద్ది. ఏమైంది భయపడిపోతా ఉంటాడు. ఇంకప్పుడే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న సుమిత్ర లేగట్లేదు నాన్న, ఏమైనా అర్థం కావట్లేదు నాన్న, ఒకసారి చూడు నాన్న నాకు భయంగా ఉంది నాన్న అని అయితే అంటా ఉంటాడు. ఇంకప్పుడే ఇంకా శివనారాయణ అయితే ఏం కాదులేరా మనం చూద్దాం లేపా అని అయితే అంటాడు. ఇదంతా ఇంకా జ్యోత్స్న అయితే మెట్ల మీద నిలబడి తింటా ఉండిద్ది. సో జ్యోత్స్నకు అప్పుడు ఏమర్థమైద్ది అంటే చచ్చిపోయిందేమో అన్నట్టు అర్థమైద్ది. ఇంకప్పుడైతే ఇంకా పారిజాతం దగ్గరికి తెలియదు. పారిజాతం అయితే శివనారాయణ గులాబ్ జామున్ తినిపిస్తున్న ఆ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో చూసుకొని మురిసిపోతా ముద్దులిస్తా ఉంది శివనారాయణకి అయితే, ఆ ఫోటోలో ఉన్న శివనారాయణకి. ఇంకప్పుడే జ్యోత్స్న వెళ్ళి గ్రాని అమ్మ చనిపోయిందంట, మమ్మీ చనిపోయిందంట గ్రాని అనగానే సుమిత్ర చచ్చిపోయిందా అని నీలకపోయింది ఒక్కసారిగా. దీనికి ఎట్లా చెప్పాలో కూడా తెలియదు. ఒకసారిగా చెప్పేసింది. అదిరిపోయారు అందరూ. పారిజాతం అదిరిపోయింది. సుమిత్ర ఎందుకు చచ్చిపోయింది? రాత్రి కూడా బానే ఉంది కదా, ఇప్పుడు ఏమైంది? మరి చూద్దాం అని అయితే ఇద్దరు వెళ్తారు. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే లేపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ సుమిత్ర ఎంత లేపినా కానీ లేవదు. నేను లేపుతానండి అని అయితే శివనారాయణ పక్క పంపించి పారిజాతం అయితే లేపుతా ఉండేది. కానీ అసలు లేవను కూడా లేవదు. అందరూ అయితే భయపడిపోతా ఉంటారు. నిజంగా చచ్చిపోయిందా ఏంది అని అయితే ఇంకా పారిజాతం కూడా అనుకుంటా ఉండేది. అప్పుడే శివనారాయణ అయితే గట్టిగా కుచిపి ఒక్కసారిగా పిలువు పారిజాతం అయితే శివనారాయణ అయితే చెప్తాడు. అదినైతే ఇంకా పారిజాతం అయితే గట్టిగా సుమిత్ర అనేది ఒకసారి అనేది ఇంకా అదినైతే సుమిత్ర అయితే ఉలిక్కి పడలేసిద్ది. యమలోకంలో ఉన్న వాళ్ళు కూడా ఉలిక్కి పడలేవాల్సింది ఆ మాటనైతే. ఇంకా అయితే అట్టయితే లేచి ఏమైంది అత్తయ్య గారు, ఏమైంది అందరూ ఏడున్నారు అనేది అనగానే ఇంకప్పుడైతే పారిజాతం అయితే నువ్వు ఎంత మాత్రం లేకపోయేదానికి దశరథ నువ్వు అనగానే పిన్ని అనేది ఇంకా దశరథ అంటాడు. ఇంకా పారిజాతం అయితే ఆగిపోయింది. ఇంకెందుకు ఇలాంటి చెప్పడం మళ్ళీ అని. ఇంకప్పుడైతే దశరథ అంటాడు నువ్వు ఎంత మాత్రం లేకపోయేదానికి నీకేమైందని భయపడ్డాను సుమిత్ర, అంతే నువ్వు ఇప్పుడు లేసావు కదా, పర్లేదు బానే ఉండాలి అని అయితే ఇంకా సుమిత్ర అయితే అంటాడు దశరథ అయితే. ఇంకప్పుడైతే ఏమైంది ఎంతసేపు నిద్రపోయావైనా కానీ నువ్వు నిద్రపోవు కదా అమ్మా అని అయితే ఇంకా శనివారం కూడా అంటాడు. ఏం లేదు మామయ్య గారు, రాత్రి నిద్ర పట్టలేదు, ఆలోచనతో నిద్ర పట్టలేదు, అందుకే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నావు 2, 3, అందుకే నిద్రపోయాను మామయ్య గారు అని అయితే సుమిత్ర అయితే చెప్పింది. స్లీపింగ్ టాబ్లెట్స్ నీకు అంత ఆలోచనలు ఏమో సుమిత్ర, అంతలో వేసుకోవాల్సిన నిద్ర పట్టలేని ఆలోచనలు. ఏం ఆలోచనలు ఉన్నాయి అంటే పెళ్లికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉంది, మరి ఆలోచన లేకపోతే ఎలా ఉంది పారిజాతం చెప్పు అనేది సున్నారని అయితే అంటాడు. మరి పెళ్లికి ఒప్పుకుంది కదా, నీ చూసిన ఆలోచన ఎందుకు అనగానే పెళ్లికి ఒప్పుకుంది కానీ సంబంధాలు కుదరట్లేదు. 4 సంబంధాలు చూసినా కానీ జాతకాలు కలవట్లేదు. అదే మేము ఆలోచించుకుంటా కానీ మీకు మాత్రం చెప్పలేదు. అది దశరథ సుమిత్ర తను ఉంటాడు, అది ఆలోచిస్తాను సుమిత్ర నిద్రపోయి ఉండదు. అంతే కదా, ఒక తల్లికి దీనికంటే అంటే నిద్రపోకుండా ఉండడానికి ఆలోచన ఇంకేం కావాలి చెప్పు పారిజాతం అనగానే తల్లికా అంటే ఆలోచించడానికి ఇంకా కారణం కూడా లేనట్టే కదండి. అదే కూతురు అనుకుని ఆలోచిస్తున్నారు అసలు. ఇంకా జ్యోత్స్న అసలు సుమిత్ర కూతురే కాదు కదా అనగానే అందరూ అయితే ఆశ్చర్యపోతారు.
ఇంకప్పుడు దశరథ, సుమిత్ర తిరుగుతుంటారు. "ఏం పిన్ని నువ్వు చెప్పేది? మా కూతురే కదా! అంటే జ్యోష్న మా కూతురు కదా!" అని అడుగుతా ఉంటారు. ఇంకప్పుడైతే పారిజాతం అయితే "ఏం చెప్పు కవర్ చేయాలి? వృధాగా చెప్పేసాను" అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడే జ్యోష్న మాత్రం "ఇది వృధాగా నోరు జారింది. ఇప్పుడు ఏం కవర్ చేసేది? నన్ను ఇరికిచ్చేటట్టుంది ఇప్పుడు. అమ్మగా చచ్చిపోయింది. నేను చచ్చిపోయేటట్టున్నాను" అని అయితే ఇంకా జ్యోష్న అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడే పారిజాతం అయితే అదే నేను అంటుంది ఏందంటే ఇప్పుడు సుమిత్ర అంటే జ్యోష్న సుమిత్ర కూతురే కదా! రేపు ఒకవేళ పెళ్లి చేసిన తర్వాత అత్తారింటికి వెళ్ళిందంటే కూతురు కానట్టే కదా! ఎలా ఉంది నేను చెప్పింది అనగానే ఏడ్చినట్టే ఉందిలే చెప్పడం కూడా తెలియదు నీకు అనేది శివనారాయణ అయితే అంటాడు. ఇంకో మాట కూడా అంటే శివనారాయణ అంటే ఏమంటాడంటే అసలు తల్లి ఒకవేళ కూతురికి పెళ్లి అత్తారింటికి వెళ్ళిందనుకో తల్లి కూతురు బంధాన్ని విడదీయడానికి నువ్వెవరు అసలు అనగా నేనెవరంటే నేనెవరంది ఇదిగో ఈ ఫోటో చూడండి అనేది శివనారాయణ గులాబ్ జామున్ తినిపిస్తున్న ఫోటో చూపించింది అంటే నువ్వెవరని కాదు నీకేం హక్కు ఉందని అడుగుతున్నాను అనేది శివనారాయణ అయితే అంటాడు. ఎంత దీంట్లో అంత లోతు ఆలోచన ఉందని నాకు తెలియదులేండి నేనైతే ఇంకా పారిజాతం అయితే అనేది ఇంకా శివనారాయణ అయితే ఏడ్చినట్టే ఉందిలే ఇప్పటికన్నా మారు నేను శివనారాయణ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ వాళ్ళు ఇంకా జ్యోష్న పారిజాతం కూడా వెళ్ళిపోతారు. ఇంకప్పుడైతే జ్యోష్న అయితే పారిజాతానికి రాదురా నీతో మాట్లాడే పనులు లేరా అని ఇంకా సుమిత్రను కూడా టిఫిన్ చేద్దాం రా మమ్మీ అనేది పిలిచి తీసుకెళ్ళి ఇంకా టిఫిన్ అనేది చెప్పి ఇంకా పారిజాతం జ్యోష్న శివనారాయణ వాళ్ళు ముగ్గురు అయితే వెళ్ళిపోతారు. ఇంకప్పుడైతే సుమిత్ర అయితే దశరథని అయితే అడిగిద్ది ఏమండి భయపడ్డారా చాలా భయపడ్డట్టున్నారే అనేది సుమిత్ర అయితే బాధపడతా అయితే అడుగుతా ఉండిద్ది. ఇంకా దశరథ అయితే భయపడకుండా ఎలా ఉంటాను సుమిత్ర నువ్వే నాకున్నది నేను కోల్పోతానని భయపడుతున్నట్టున్నా అయినా కానీ నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్తావు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని దశరథ అయితే అంటాడు. అదే నీ సుమిత్ర అయితే బాధపడతా సంతోషంతో ఇంకా దశరథ చేతులు అయితే పట్టుకునిద్ది ఒకరి చేతుల మీద పట్టుకుంటా బాధపడతా సంతోషంగా అయితే ఉంటారు. బాధలో అయితే సంతోషాన్ని కూడా ఎత్తుకుంటారు ఇద్దరైతే. ఇంకా అక్కడ నుంచి అయితే కట్ చేస్తే ఇంకా శ్రీధర్ ఇంటికి అయితే తీసుకెళ్తారు. శ్రీధర్ కావేరి అయితే అంటే టిఫిన్ అంతా రెడీ చేస్తా ఉంటారు. రెడీ చేస్తా శ్రీధర్ అయితే కాంచన కూడా వచ్చిందేమో అన్న ఆశతో అయితే ఎదురు చూస్తా ఉంటాడు. కానీ కాంచన అయితే రాదని అయితే కావేరి అయితే అంటా ఉండిద్ది. కానీ రాకుండా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా అనేది శ్రీధర్ అయితే కావేరిని అయితే అంటాడు. నేను అలా ఎందుకు కోరుకుంటున్నానండి కాంచన నాకు రాదని మనకు తెలుసు కదా అందుకు కానీ దానికి కూడా ఏర్పాట్లు కూడా మీరు చేశారు కదా ఇంకెందుకు బాధ అనేది అనిద్ది. కానీ ఏదో వచ్చిందని ఆశ కావేరి అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. ఇంకప్పుడే ఇంకా ఇంకా కార్తీక్ ఇంకా దీప కూడా వస్తారు. ఇంకప్పుడే దీప కూడా వచ్చేస్తారు. ఇంకప్పుడే కావేరి కూడా వచ్చారు చూడండి మాటల్లోనే వచ్చేసారు అని అయితే ఇంకా కావేరి అయితే అనేది ఇంకా శ్రీధర్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వచ్చారని అడుగుడు. ఎప్పుడు ఆడ మొదటి మాటే మీ అమ్మ ఏదని అడుగుతాడు. మా అమ్మ రాలేదని నీకు కూడా తెలుసు నువ్వే వచ్చి పిలవచ్చుగా నేను వస్తే పిలవదని రాదని తెలిసి మీ పిన్నమ్మని వచ్చి పిలవమన్నా కానీ మీ అమ్మ పిన్నమ్మ కనీసం పిలిచే అవకాశం కూడా ఇలేదంట. మరి ఇంకెందుకు అడగటం మమ్మల్ని వచ్చిందా రాలేదని మీకు కూడా తెలుసుగా ఏదో చిన్న ఆశ వచ్చిందన్న ఆశ అనేది ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. సరే రాలేదు కదా అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే కావేరి అనేది గుమ్మంలో నిలబెట్టి మాట్లాడుతున్నారేంది లోపలికి రాని కోడల్ని గుమ్మంలో నిలబెట్టి మాట్లాడుతున్నారు అని అయితే కావేరి అయితే అనేది ఇంకా సరే అని రమ్మంటాడు. ఇంకప్పుడైతే శ్రీధర్ మాత్రం ఆలోచిస్తానే ఉంటాడు రాలేదని. రాదని మీకు తెలుసు కదా మనం అందరం కలవాలని మనందరికీ ఉంది నాకు ఉంది కానీ అది ఈ జన్మలో జరగదండి అని అయితే ఇంకా చెప్పి కావేరి అయితే వెళ్ళిపోయేది. శ్రీధర్ అయితే ఆలోచిస్తానే ఉంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ దీప్ అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఇంకప్పుడే స్వప్న అయితే అన్ని సర్దుతా ఉండిద్ది. ఇంకప్పుడైతే ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటా అందరైతే నవ్వుకుంటా ఉంటారు. అప్పుడే శ్రీధర్ అనుకుంటా ఉంటాడు ఈ సంతోషంలో కాంచన ఉన్నా కూడా బాగుండేది అని అయితే అనుకుంటా ఉంటాడు. ఆ సంతోషంలో కూడా కాంచన గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఇంక అందరైతే వాళ్ళిద్దరిని అయితే కూర్చోమంటారు. ఇంకప్పుడే కార్తీక్ అయితే మీరందరూ కూడా కూర్చోండి అందరూ కలిసి తిందాం అని అయితే కార్తీక్ అయితే అంటారు. అందరైతే కూర్చుంటారు. ఇంకప్పుడు సంతోషంగా అయితే అందరూ ఉంటారు. ఈ సంతోషాల్లో కాంచన లేదని మళ్ళీ అయితే బాధపడుతూ ఉంటారు శ్రీధర్ అయితే. ఇంకప్పుడే కార్తీక్ అయితే ఇంకా కాశీని కూడా రమ్మనండి అని కానీ కాశీ తినేశాడు కాశీ తర్వాత తింటాడు అనేది ఇద్దరు ఒక మాట కాకుండా వేరే వేరే మాటలు అయితే మాట్లాడతారు ఒకసారిగా. ఇంకా శ్రీధర్ స్వప్న అయితే ఇంకా ఆ మాటని తిన్నాడా తినేశాడా ఒక మాట చెప్పండి అనేది ఇంకా కార్తీక్ అయితే అడుగుతాడు. అంటే ఏంటంటనా అనయ్య అంటే అంటే ఇప్పుడు లోపల తినేశాడు అంటే పిలవండి నేను మాట్లాడతాను అనేది కార్తీక్ అయితే అంటాడు. లేదన్నయ్య అని లోపల అదే ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు అన్నయ్య అనే తడబడతా చెప్తా ఉండేది. ఇంకప్పుడైతే కార్తీక్ అర్థమైంది ఇప్పుడు అర్థమైంది కానీ ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది. ఇద్దరి మధ్య ఇంకా గొడవలు తగ్గలేదు ఇంకా ఎక్కువైన క్లారిటీ అయితే వచ్చేసింది కార్తీక్ అయితే. ఇంకప్పుడే కార్తీక్ అయితే ఒక ఫోన్ అయితే వచ్చింది. ఫోన్ చూడగానే వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేసింది. ఎవరైనా అయితే ఇంకా శ్రీధర్ అయితే అడుగుతాడు. అమ్మ ఫోన్ చేసింది అని అయితే చెప్తాడు. అమ్మ సరే మాట్లాడని అంటాడు. మాట్లాడగానే ఫోన్ ఎత్తగానే ఒకటే మాట అనేది వెళ్ళారా వెళ్ళలేదా అనేది అడిగిద్ది. వెళ్ళామమ్మా అనేది చెప్తాడు. ఇంకో మాట ఏంటంటే త్వరగా ఫోన్ చేసి త్వరగా టిఫిన్ చేసి వెళ్ళిపోండి ఆడ కూడా వెళ్ళాలి కదా అనేది అనేది. ఇంకప్పుడే శ్రీధర్ అయితే అడుగుతాడు ఏం మాట్లాడదు మీ అమ్మాయి అడగని త్వరగా టిఫిన్ చేసి వెళ్ళిపోమంటాడు మాస్టర్ అనేది చెప్తాడు. ఆ ఫోన్ ఇటీ నెంబర్ ఫోన్ ఇటీ అని తీసుకెళ్లి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడైతే కావేరి అయితే బాధపడతా ఉండిద్ది. కావేరి మనసులో అంటే శ్రీధర్ తన మీద ప్రేమ తగ్గిస్తున్నాడని బాధపడుతుందో లేకపోతే కాంచన మీద ప్రేమ ఎక్కువ అవుతుంది బాధపడుతుందో కూడా అర్థం కాకుండా ఉంది. ఇంకా ఇంకా శ్రీధర్ అయితే కాంచనతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడే కాంచన అయితే అంటాడు వస్తావు అనుకున్నాను కాంచన ఇంకా ఎందుకు రాలేదు అనగానే నేను ఎందుకు రాలేదు మీకు తెలుసు కదా అనేది అంటాడు. అనేది అనిద్ది నువ్వు ఎందుకు రాలేదు నాకు ఎలా తెలుసు కాంచన నువ్వు చెప్తేనే కదా తెలిసేది నేను పిలవమని చెప్పాను కదా నేనే వస్తే ఎలాగో రావు అని తెలిసి నేను కావేరిని పంపించి పిలవమని చెప్పాను కానీ కావేరికి చెప్పినా కానీ నువ్వు రాలేదు. కావేరి నిన్ను పిలవలేదని రాలేదా కనీసం పిలిచే అవకాశం నువ్వు ఇవ్వలేదంట కదా కావేరి తప్పే ఉంది చెప్పు అనగానే ఇంకా అప్పుడు కాంచన అనేది కావేరి తప్పేం లేదు నేనే రాలేదు నాకే రాబుద్ది కాలేదు నాకే ఒంటరిగా ఉండడం ఇష్టమైంది అందుకే రాలేదు అనగాని ఒంటరిగా ఉండటం ఇష్టం ఉందంటున్నావు ఇప్పుడే ఒకప్పుడే ఒంటరిగా ఉండటం ఇష్టం లేదన్నావు నువ్వే అన్ని చెప్తున్నావు ఒకవేళ నేను వస్తే నేను కనుక వచ్చి పిలిస్తాను వచ్చేదానివా అది ఎందుకులేండి ఇప్పుడు జరగలేదు కదా అనేది కాంచన అయితే అనేది కనీసం నా ఇంటికి నా కొడుకు నా కోళ్ళన్నా వచ్చారు నువ్వు వాళ్ళని కూడా త్వరగా పంపించాలనుకుంటున్నావు ఎన్ని పట్టించుకోకుండా నువ్వు ఒకసారి ఒకదానికి ఉన్నప్పుడు వాళ్ళ గురించి నీకు ఎందుకు వాళ్ళు నా ఇంటికి వచ్చారు కదా వాళ్ళని గమ్ముగా తినేయొచ్చు కదా ప్రశాంతంగా కానీ
ఇప్పుడేమన్నారు కోపంలోనే ఒక మంచి మాట అన్నారు. నా నా ఇల్లు అన్నారు. అదే మీ ఇల్లు. ఇప్పుడు ఇంకేనా అర్థమైందా? అనైతే కాంచన అయితే అనిద్ది. అన్ని తప్పులు ఎతుకుతావు కాంచన. అన్ని తప్పులు ఎతుకుతావు అనైతే ఇంక శ్రీధర్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే కాంచన అయితే ఏం చేద్దాం చెప్పండి? ఒకప్పుడు తప్పులే చేసేవాళ్ళు కూడా ఇప్పుడు తప్పులు ఎదుగుతున్నారు అంటున్నారు. సరేలే అనైతే శ్రీధర్ అయితే అంటాడు. ఇంకప్పుడే శ్రీధర్ అంటాడు. నేను ఇప్పుడు అందరితో కలిసున్నాను. కానీ నేను ఉంది సగం సంతోషమే. నా సగం సంతోషం నీ దగ్గర ఉంది కాంచన. నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తావో ఆ సగం సంతోషం కూడా నా దగ్గరికి వచ్చిద్ది. కావేరి 4, 5 రకాల టిఫిన్‌లు చేసింది కొడుకు కోడళ్ళు వస్తున్నారని. కానీ నాకు ఆడ సంతోషం సగమే ఉంది కానీ మిగతా సంతోషం నీ దగ్గరే ఉంది. అనగానే అప్పుడే ఒకరైతే వచ్చి కాంచన దగ్గరికి వచ్చి శ్రీధర్ గారు మీకు టిఫిన్ పంపించారమ్మా అని చెప్పి టిఫిన్ అయితే ఆడ పెడతాడు. నువ్వు రావని తెలిసే ముందు ఏర్పాటు చేశాను కాంచన టిఫిన్ ఆడికే పంపించేశాను అని అంటాడు. అప్పుడు మనకు అర్థమైంది కావేరి అన్ని ఏర్పాట్లు చేశారు కదా అన్నప్పుడు ఇదే అన్ని ఏర్పాట్లు చేసి టిఫిన్ ఇంటికే పంపించాడు. ఇంకా కాంచనకి అయితే ఒక క్లోజప్ అయితే వేస్తారు. ఇంకా శ్రీధర్ అయితే చెప్పగానే ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే ఎప్పుడు నోటిఫికేషన్ అప్డేట్ వస్తుంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ మీకు ఎవరైనా చూస్తారు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేశారంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా అయితే ఉంటుంది.